విజయవాడ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద విసిరిన రాయి ఉదంతం ఇప్పుడు విజయవాడ సెంట్రల్ ఎన్నికల ఫలితాన్ని శాసించనుందా? రాయి కేసు అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని భావిస్తోంది ఎవరు? వారి వ్యూహం ఫలించి సానుభూతి పొందుతారా లేక వ్యూహం వికటిస్తుందా? రాయి విసిరిన ఘటనలో చోటు చేసుకున్న హైడ్రామాలో నిజానిజాలు ప్రజలు అర్థం చేసుకోలేరా? రాయి దాడి ఎవరికి మోదం, ఎవరికి ఖేదం? ఇంతకు ఈ రాయి ఘటన ఎవరి తలరాతను మార్చనుంది? వాచ్ ది స్టోరీ. విజయవాడ సెంట్రల్లో ఎవరిది విజయం అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. విజయవాడ నగర పర్యటనలో సీఎం జగన్పై రాయి విసిరిన ప్రాంతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి రావడమే దీనికి కారణం. రాయి దాడిలో జగన్తో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డం తెలిసిందే. దీంతో సానుభూతి డ్రామా మొదలైంది. కన్నుకు కట్టుకున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు రాయి దాడి ఎవరి తలరాతను మార్చనుందో అని చర్చ జరుగుతోంది. గతంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్ మొదటి మంత్రివర్గంలో అనూహ్యంగా స్థానం సంపాదించారు. తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి పోయింది. అయినా వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్కు నమ్మిన బంటుగా ఉంటున్నారు. తాజాగా వైసీపీ విజయవాడ వెస్ట్ సీటును ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించడంతో వెల్లంపల్లి శ్రీనివాస్కు విజయవాడ సెంట్రల్ స్థానం కేటాయించారు. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కాదని వెల్లంపల్లికి ఇవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. వైసీపీ పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో వెల్లంపల్లి శ్రీనివాస్కు అసమ్మతి సెగ తప్పింది. తాజాగా రాయిదాడిలో గాయమవడంతో దీనిని కూడా సానుభూతిగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణుపై కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి చవిచూడడం అప్పట్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వనున్నారు. రాయిదాడిలో పార్టీకి చెందిన నాయకుల పేర్లు రావడంతో కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్కు సానుభూతి దక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారే రాయితో దాడి చేయించారని జగన్ సైతం ప్రచారం చేయడంతో ఆ ప్రభావం ఓటర్ల మీద పడే ప్రమాదముందని గ్రహించిన బోండా ఉమా దాడితో తమ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు సామాజిక వర్గ బలం, మరోవైపు కూటమి బలంతో ముందుకు దూసుకువెళ్తున్నారు బోండా ఉమా. సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి కుటుంబం ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ టీడీపీలోనే ఉండడం బోండా ఉమాకు కలిసొచ్చే అంశంగా కనబడుతోంది. ఈ క్రమంలో రాయిదాడి సంఘటన ఎన్నికల ఫలితాన్ని శాసిస్తోందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాయిదాడి ఎవరికి మోదంగా, ఎవరికి ఖేదంగా మారనుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాయిదాడిని పెద్దగా చూపించి సానుభూతి పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. రాయిదాడి కూడా కోడికత్తి డ్రామా లాంటిదని టీడీపీ ప్రచారం చేస్తోంది. చిన్న గాయానికి హత్యా ప్రయత్నంలా చూపించి పెద్ద డ్రామాకు వైసీపీ తెర తీసిందని కూటమి ప్రచారం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటిది ఏదో ఒకటి సృష్టించడం జగన్కు అలవాటేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసును కూడా ఇలానే ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఆ కేసులో అసలు ముద్దాయిలు వైసీపీ నేతలే అని ఇప్పుడు నిజం బయటపడుతోంది. స్వయానా వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ కేసుకు సంబంధించి జగన్ను టార్గెట్ చేస్తోంది. దీంతో తాజా రాయిదాడి కేసు కూడా అలాంటిదేనని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే వెల్లంపల్లి శ్రీనివాస్కు సానుభూతి వర్కౌట్ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని, ఏది నిజమో ఏది అబద్ధమో బేరీజు వేసుకుంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. సానుభూతితో గెలిచే రోజులు పోయాయని, ప్రతిసారి సానుభూతి పనిచేయదని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ రాయి కేసు ఎవరిని ముంచుతుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.